3 నిమిషాలు స్నానాలు చేసుకుని బయటకు వచ్చేస్తాం. దానికి గల కారణం ఏంటంటే ప్రేరణ అనేటువంటి ముందుగా పనిచేస్తుంది. కాబట్టి ప్రేరణకు ప్రతిచర్యకు మధ్యన దృఢమైనటువంటి బంధాన్ని ఏర్పరిచేటువంటి దాన్ని ఏమంటామండి? అభ్యసనం అంటున్నాం. రైట్. నెక్స్ట్ మరొక డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ మనకు హంటర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక డెఫినేషన్. అనుభవము శిక్షణ ద్వారా హంటర్, జాగ్రత్తగా గమనించండి, అనుభవము శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పే అభ్యసనం. ఎవరు చెప్తారు? హంటర్. చూడండి, అనుభవము శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పు. ఎవరు చెప్తారండి? హంటర్ అనేటువంటి వ్యక్తి చెప్పారు. గేట్స్